హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సోమవారం నుంచి ఏపీలో. అయితే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బహుశా స్టార్ట్ కావచ్చు. అయితే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ అనేది ఒక గడప లాంటిది. ఈ గడప దాటేస్తే ఇంటర్మీడియట్ అంటే మీడియట్, అటు హయ్యర్ క్లాసెస్ కాకుండా లోయర్ క్లాసెస్ కాకుండా మీడియట్లో ఉంటాం. సో ఈ మీడియట్ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తెలుసుకుందాం. 10వ తరగతి అనేది గడప దాటడం అనేది, ఈ గడప దాటడం అనేది ఇక దాటేసిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్న విషయమే. ముఖ్యంగా విద్యార్థులు 100% రావాలి, 100% ఎగ్జామ్స్ రావాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి అని టెన్షన్ ఉంటుంది కొంతమందికి, బాగా చదివేవాళ్ళు. ఇక 50% ఆ రేంజ్లో మార్కులు సంపాదించేవాళ్ళు 50% కంటే తగ్గకూడదు, చాలా రావాలి, మార్కులు రావాలి అని టెన్షన్లో ఉంటారు. ఇక అలాగే యావరేజ్గా చదివేవాళ్ళు ఈసారి ఫెయిల్ కాకూడదు, ఎప్పటికీ ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ అనే పదం మన జాతకంలో ఉండకూడదు, మన జన్మలో ఉండకూడదు, మన చదువులో ఉండకూడదు. ఫెయిల్ అనేది జీవితంలో కూడా ఫెయిల్ అనేది ఉండకూడదు అని టెన్షన్. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఉద్యోగం వచ్చి తీరాలి, అదొక టెన్షన్. సరే, ఇవన్నీ టెన్షన్లు ఎట్లా ఉన్నా కానీ 10th క్లాస్లో మాత్రం మీరు ఏ టెన్షన్ పెట్టుకోవద్దండి. టెన్షన్ పెట్టుకుంటున్నంత మాత్రాన మీకు ఎక్కువ మార్కులు వస్తాయని లేదు, తక్కువ మార్కులు వస్తాయని లేదు, ఫెయిల్ అవుతామని లేదు, లేకపోతే 100% సాధిస్తామనేది కూడా లేదు. టెన్షన్ వదిలేయండి. ఎప్పుడైతే టెన్షన్ వదిలేస్తారో యథాతథంగా మీకు మంచి మార్కులు వస్తాయి, చదివిందంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. టెన్షన్ మీద అయితే చదివింది మర్చిపోతుంటారు. కాబట్టి టెన్షన్ అనే పదాన్ని పక్కకు పెట్టాలంటే 3 మార్గాలు ఉన్నాయి. అవేవో చెప్తాను. ముఖ్యంగా 3 మార్గాలు ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్కి ఒక 4 చాక్లెట్లు తీసుకోండి. ఏంటి, తాతయ్య చాక్లెట్లు తీసుకోమంటున్నాడే అనుకున్నారా? కాదు, ఆ చాక్లెట్లు ఒక 4-5 తీసుకుపోండి, గట్టిగా ఉండే చాక్లెట్లు. ఇదివల్ల న్యూట్రిన్ వాళ్ళు గట్టిగా ఉండే చాక్లెట్లు తయారు చేసేవాళ్ళు. అలాంటి చాక్లెట్ తీసుకుపోండి. అలాంటి చాక్లెట్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతా ఉంది అనగా ఒక చాక్లెట్ ఓపెన్ చేసి ఆ పేపరు బాక్స్లో పెట్టుకోండి, లేకపోతే పక్కన పెట్టుకోండి. ఆ చాక్లెట్ నోట్లో వేసుకోండి. ఆ యొక్క తీయదనానికి నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తీపి పదార్థం ఉంటే కొంతమంది అంటారు, కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కాఫీ తాగుతానే హ్యాపీగా ఉంటారు. కొంతమంది సిగరెట్ తాగుతానే హ్యాపీగా ఉంటారు. సో అవన్నీ పక్కకు పెడదాం, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. నేను చెప్పేది ఏంటంటే, చాక్లెట్లో ఒక 4-5 చాక్లెట్ తీసుకెళ్ళండి ప్రతి ఎగ్జామ్కి. అది ఓపెన్ చేసేసి నోట్లో వేసుకోండి స్టార్టింగ్లో. అది మెల్లగా నమలకుండా నోట్లో పెట్టుకొని ఆ తీయటి నీరు మాత్రం ఆస్వాదిస్తూ ఉండండి. మీకు మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అంటే అంత షార్ప్గా పనిచేస్తుంది ఆ తీపి రసం వల్ల. సెకండరీ, యోగులు, ఋషులు వీళ్ళంతా తపస్సు చేసి చూసుంటారు. మరి పరీక్షల్లో తపస్సు చేయమంటారా అనేరు. తాతయ్య అలా చెప్పడు. పరీక్షల్లో మీరు చిన్ముద్రలు వేయండి. చిన్ముద్ర, ఈ చిన్ముద్ర మనిషి ఏకాగ్రతను పెంచుతుంది. ఎలా పెంచుతుంది? ఇక్కడ ఒక నరం ఉంటుంది, ఇక్కడ ఒక నరం ఉంటుంది. ఈ 2 నరాలు మనిషి యొక్క ఏకాగ్రతను డెవలప్ చేస్తూ ఉంటుంది. మీరు రాత్రి ఆ ఇయర్ అంతా చదివింది కూడా మళ్ళీ మీకు స్ఫురణకు వస్తూ ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఈ చిన్ముద్ర కుడి చేత్తో వేయలేము, ఎందుకంటే ఎగ్జామ్ రాస్తుంటాం. ఇంకొకటి మర్చిపోయినారు మీరు, ఇక్కడ ఎగ్జామ్ రాసేది ఈ వేళతోనే, 1, 2, 3 ఈ వేళతోనే ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ కూడా చిన్ముద్ర ఉంది, బాగా గమనించండి. ఇది కూడా మీకు మనసుకు ఉపయోగపడుతూ ఉంటుంది. చిన్ముద్ర ఇక్కడ మైండ్కి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మాత్రం ఈ చిన్ముద్రను వదలద్దండి. ఈ చిన్ముద్రను టేబుల్ మీద పెట్టుకొని లక్షణంగా రాసుకుంటుండండి. ఒకవేళ ఏంది బాబు ఈ చిన్ముద్ర, ఏందమ్మాయి ఈ చిన్ముద్ర ఉంది, ఏందమ్మాయి అన్నాడు అనుకోండి ఎగ్జామినర్. సరే, ఒళ్ళో పెట్టుకోండి. చిన్ముద్రను మాత్రం వదలద్దండి. చిన్ముద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. 2వ మార్గం. 3వ మార్గము, మనకు దైవం తోడుండాలి. ఇది ఒక పరీక్ష. పరీక్ష అంటే మీ జీవిత ఉన్నత స్థాయికి పోయేందుకు పరీక్ష. మార్కులు వచ్చేదానికి పరీక్ష కాదు.
సో ఈ పరీక్షకి మనకు దైవం తోడుండాలి. అందుకని క్వశ్చన్ పేపర్ తీసుకునేటప్పుడు ఓం అని తీసుకోండి, నవ్వుతూ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఓంకారాన్ని మనసులో పెట్టుకోండి. ఓం మనసులో అనుకోండి చాలు, ఓంకారం బయట అని క్వశ్చన్ పేపర్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఓంకారం మీకు తోడుంటుంది, చిన్ముద్ర తోడుంటుంది, ఒక చాక్లెట్ జ్యూస్ తోడుంటుంది. దీనివల్ల మీరు గతంలో చదివిందంతా 100కి 100 పాళ్ళు రాస్తారు. 100కి 100 పాళ్ళు రాసినప్పుడు 100కి 100 పాళ్ళు పాస్ అవుతారు. ఏ విధంగా సాధించాలనుకుంటారో, ఏ ర్యాంక్ సాధించాలనుకుంటారో ఆ ర్యాంకు సాధించి తీస్తారు. ఇది మీరు చేయాల్సిన ఈ 3 పనులు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది, పాస్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. పరీక్షల్లో మీరు నెగ్గినట్టే. నిజం ఈ 3 విధానాలు. ఇంకొకటి, ఏదన్నా మార్కులు తగ్గాయి, 100% సాధించలేకపోయాము, లేదంటే కొంతమంది దురదృష్టవశాత్తు ఫెయిల్ అయినారు, లేదంటే మీరు అనుకున్న దానికి 1-2 మార్కులు తగ్గాయి అనుకోవడము, లేదంటే మీ ఫ్రెండ్స్ కంటే తక్కువ మార్కులు వచ్చాయన్నప్పుడు, ఎప్పుడు రిజల్ట్స్ సమయంలో, ఫలితాల సమయంలో మీరు అనుకున్నది మీ అంచనాకి తగ్గితే మీరు కంగారు పడకండి. ఎందుకు? దైవం తోడుంది, ప్లస్ మీరు చిన్నముద్రతో ఏకాగ్రతతో మీరు పరీక్షలు రాశారు. రెండోది, మనం ఎక్కడ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా స్వచ్ఛమైన తీయటి పదార్థాన్ని మనం ఆస్వాదిస్తున్నాము. మీకు తీయటి మార్కులే వస్తాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు మీ అంచనా కొద్దిగా తప్పిందనుకోండి, దాని గురించి చింతించవద్దండి. కొంతమంది దానికి దుష్ఫలితాలు సాధిస్తారు. ఎందుకు? నాకు మా క్లాసులోకంతా నేను ఫస్ట్ రావాలనుకున్నాను, ఇంకొక అమ్మాయి వచ్చేసింది అని. అది అవసరమే లేదు. ఫస్ట్ సెకండ్ అనేది దైవ నిర్ణయం. కాబట్టి దానికి మీరు ఏదో అఘాయిత్యం చేసుకోకండి. తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి మీకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేయాలని, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశిస్తూ ఉంటారు. ఔరంగజేబు 19 సార్లు ఓడిపోలేదా? మరి ఆయన సాధించలేదా? చక్రవర్తి అయినా కాలేదా? మరి మన యొక్క ఫలితాలు తారుమారైతే మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవాలని ఈ తాతయ్యకి మాట ఇవ్వండి. చెప్తున్నాను, తల్లిదండ్రుల శోభ అది శాపంలాగా తయారవుతుంది. మీ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. మీరు ఏదైనా అఘాయిత్యాలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కులు తగ్గాయనో, అనుకున్నది సాధించలేకపోయామనో మీరు అఘాయిత్యాలు చేసుకోకండి. ఇది కాకపోతే ఇంకొకసారి, అప్పుడు కాకపోతే ఇంకొకసారి, పట్టువదలని విక్రమార్కుడు వలె మీరు ఉన్నత స్థాయిని చేరుకునేంత వరకు శ్రమిస్తూనే ఉండండి. ఆ శ్రమలో దైవము ఓంకార్. వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని, ఎవరైతే ఏ క్యాస్ట్ అయినా సరే, సిక్కులైనా సరే, మహమ్మదీయులైనా సరే, క్రైస్తవులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకు దైవాన్ని తలుచుకొని ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. స్వీట్ అందరికీ ఒకటే, చిన్ముద్ర అందరికీ ఒకటే. కాబట్టి పరీక్షలలో మీరు ఉన్నత స్థాయి సాధించాలంటే ఈ 3 మార్గాలు అవలంబించండి. ఉన్నత స్థాయిని సాధిస్తారు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.